పొద్దుకు 3 సార్లు తాగిబండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనుకున్న వాళ్ళు చేతులకి ఇట్లా పెట్టుకొని కూర్చోరు. వెంకటరెడ్డి వద్దు మాకు శని పట్టినట్టు పట్టింది అనుకున్న వాళ్ళందరూ వద్దురా నాయన అనుకున్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. ఇంకొక 2 నిమిషాలల్లో రావణ్ ఇక్కడికి రాబోతున్నాడు. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ మదవంచన పాలన, వద్దురా నాయన అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఎన్ని? ఒక్కటన్నా అయిందా? మీరు చెప్పాలి, అయిందా? అరే అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి హరిదాసాలు పడుతున్నది. వద్దురా వద్దురా అనుకున్నప్పుడు ఇంత సప్పగుండదు. సప్పట్లు కొట్టాలి గట్టిగా. వద్దురా అరే వద్దురా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, రైతు బంధు లేనలేదు, దళిత బంధు రాలేదు. రైతు బంధు వచ్చిందా? వచ్చిందా? ఒక్కసారి రాలేదన్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తాలి, గులాబీ కండువాలన్నీ పైకెత్తాలి. అరే రైతు బంధు లేనలేదు, దళిత బంధు రాలేదు. రైతు బంధు లేనలేదు, రైతు బంధు లేనలేదు, దళిత బంధు రాలేదు. పింఛను పెంచింది లేదు. పింఛను ఎంత ఇస్తాను నాను? ఇచ్చిందా? ఇచ్చిందా? అదో పింఛను పెంచింది లేదు, ఆశపడిత మోసమాయ. పింఛను పెంచింది లేదు, పింఛను పెంచింది లేదు, ఆశపడిత మోసమాయ. కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి, అరే కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండినట్లు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అవునా కదా? వాడు దొంగ కాదు, లంగ కాదు, లెక్క తీసుగాడు. వాడు ఈ మధ్య కిషోర్ అన్న వాళ్ళకి అద్భుతమైన పేరు పెట్టిండు. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో పేరు దొంగ. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి అన్న. వాడు ఓటుకు నోటుకు ఏంటిదే? ఏంటిదే? ఇప్పుడు మీరే చెప్పాలి. ఓటుకు నోటు గట్టిగా చెప్పాలి. ఓటుకు నోటు, ఓటుకు నోటు, లెక్క పీసు, లెక్క పీసు. అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంటా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంటే. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంటే. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంటే. భయ్యా ఉన్నోళ్ళు పాటింటురా, లేకపోతే ఇంకేదన్నా మనసు పెట్టురా. వినపడుతుంది కదా? వినపడుతుంది కదా? మరి ఇంత చట్టాలు ఉంటే ఎట్లా? మనం ఏం తప్పు చేయకపోయినా వారిలో కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటాడట.
కనుగుడ్లు తీసి గోటీలు ఆడుకుంటారట. ఇప్పుడు వాడిని మనం ఆడుకోవాలి. రైతు బంధు ఇయ్యనందుకు, మహాలక్ష్మి పథకం ఇయ్యనందుకు, 2000 నుంచి 4000 పెంచుతా అని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నందుకు మనం ఆడుకోవాలి. ఓకేనా? ఓకే కదా? అరే 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా. 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి అట్లాంటి బద్మాష్ గాంధీ నా నోటి ఛానల్ అంటే చాలా ఇజ్జత్ అవుతుందన్న. మీరే అనాలి. 2 మాటలు చెప్పా అంటే మీరే అనాలి. 2 మాటలు చెప్పే పైన వాళ్ళు అంటలేరు మా వాళ్ళు. మా సునీత కనాలి, మా మసూరాచారి పెద్ద మనిషి దీనిలోగా ఉన్నాడు. ఆయన కాలి గోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి. అవునా కదా? 2 మాటలు చెప్పే 2 మాటలు చెప్పే చంద్రబాబుకు చంద్రబాబుకు 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే. 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 ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు, అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు, అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తారన్న ఎవరన్నా? మరి ఎవరికి రాబాయి నువ్వు చేసింది? నీ 3 అన్నదమ్ములకు 4 అన్నదమ్ములకు తప్ప ఎవరికన్నా చేసిందా? అగో 2 లక్షల రుణమాఫీ అన్నావు. రైతన్న ఉంటాడు వేశావు.